ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతుంది. నడి రోడ్డుపై మహిళలను ఆ పార్టీ నేతలు వేధిస్తున్నారు. వారి జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ అదే చివరి రోజు అవుతుంది. ప్రజల కోసం వారి మాటలు భరిస్తున్న మార్చిలలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారు. ఉన్మాది పాలనలో అందరం బాధితులమే అని చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీను గద్దెదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ 5 ఏళ్లలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడు శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రం హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పనిచేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు. ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. 2019లో సమ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకెంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడితో పేదల రక్తం దాగే మాయగాడి జగన్. అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. 1-2 కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చినటన్ని కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ల ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. జగన్ అవునా కాదా అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందో. సావు తెలివి, ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమైన తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. అవునా లేదా అమ్మా?